Hello students, welcome back to TSJ Maths classes. మనము 6th class మ్యాథ్స్లో చాప్టర్ నెంబర్ 3 ప్లేయింగ్ విత్ నంబర్స్లో ఉన్నాము. 3.1, 3.2 అండ్ 3.3 ఎక్సర్సైజ్ కంప్లీట్ చేసుకున్నాం. సో 3.4 ఎక్సర్సైజ్కి వెళ్ళే ముందు మీరు కొంచెం కొన్ని అర్థం చేసుకోవాలి. అవి ఏంటంటే ఫస్ట్ కొన్ని టాపిక్స్ మనం చూస్తే కానీ ఆ సమ్స్ మనం చేయలేమన్నమాట. సో ఆ టాపిక్స్ ఏంటంటే ఫస్ట్ వన్ కామన్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటంటే కామన్ ఫ్యాక్టర్స్ ఆర్ దోస్ నంబర్స్ విచ్ ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఆల్ గివెన్ నంబర్స్. ఇప్పుడు మనకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, నేను మీకు అర్థమవుతుంది అప్పుడు కామన్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటో. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ నేను తీసుకున్నాను, 20 and 24. ఇప్పుడు ఇక్కడ గివెన్ నెంబర్స్ ఏంటి అంటే 20 and 24. సో ఈ 20, 24వి ఫస్ట్ మనం ఫ్యాక్టర్స్ రాసుకుందాం. 20లో ఏమేమి ఫ్యాక్టర్స్ ఉన్నాయంటే 1, 2, 4, 5, 10, 20. ఈ 20లో ఉండే ఫ్యాక్టర్స్ ఏంటి అంటే 1, 2, 4, 5, 10, 20. నెక్స్ట్ అలానే 24 ఫ్యాక్టర్స్ రాసుకోండి స్టూడెంట్స్. 24లో ఉండే ఫ్యాక్టర్స్ 1, 2 టేబుల్లో ఉంటుంది, నెక్స్ట్ 3 టేబుల్, 4 టేబుల్, 6, 8, 12, 24. అన్ని టేబుల్స్లో 24 ఉంటుంది. సో ఇవే ఫ్యాక్టర్స్ ఆఫ్ 24 ఏంటి అంటే 1, 2, 3, 4, 6, 8, 12, 24. ఇప్పుడు ఈ 2 నంబర్స్వి ఫ్యాక్టర్స్ రాసుకున్నాక ఇప్పుడు ఈ 20లో 24లో ఉన్న సేమ్ నంబర్స్ ఇప్పుడు 1 అనేది 20లో ఫ్యాక్టరే, 24 నంబర్లో కూడా ఫ్యాక్టరే. సో 1, 1 సేమ్ ఫ్యాక్టర్స్ని సర్కిల్ చేసుకోండి, వీటినే కామన్ ఫ్యాక్టర్స్ అంటారు. నెక్స్ట్ 2 చూసుకుందాం. 2 20లో ఉంది, 24 నంబర్లో కూడా 2 అనేది ఫ్యాక్టర్ ఉంది. సో ఈ ఫ్యాక్టర్ని కూడా సర్కిల్ చేసుకోండి. సో 1, 2. నెక్స్ట్ చూస్తే 4 దీంట్లో ఉంది, దీంట్లో కూడా ఉంది, 20లో ఉంది, 24లో ఉంది. సో 4 అనేది కూడా కామన్ ఫ్యాక్టరే ఈ 2 నంబర్స్కి. సో 4ని కూడా సర్కిల్ చేసుకోండి. ఇలా ఏవైతే 2 నంబర్స్లో ఉంటాయో వాటిని కామన్ ఫ్యాక్టర్స్ అంటారు. ఇప్పుడు ఇక్కడ రాయండి, కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 20 and 24 ఆర్ 1, 2 and 4. 1, 2 and 4. అర్థమైంది కదా స్టూడెంట్స్, దీన్నే కామన్ ఫ్యాక్టర్స్ అంటారు. మనకి ఇచ్చిన గివెన్ నంబర్స్లో ఫస్ట్ ఫ్యాక్టర్స్ రాసుకున్నాక సేమ్ నంబర్స్ని సర్కిల్ అవుట్ చేయండి. ఈ సేమ్ ఉన్న వాటిని కామన్ ఫ్యాక్టర్స్ అంటారు. అర్థమైంది కదా స్టూడెంట్స్. సో ఇది కామన్ ఫ్యాక్టర్స్. నెక్స్ట్ ఇప్పుడు మనం కామన్ ఫ్యాక్టర్స్ అయిపోయినాక హెచ్సిఎఫ్ చూద్దాం. హెచ్సిఎఫ్ అంటే ఏం లేదు స్టూడెంట్స్, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే ఏంటంటే the highest common factor of 2 or more given numbers is the highest of their common factor. The common factors కనుక్కున్నాం కదా స్టూడెంట్స్, దాంట్లో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ దాన్నే హెచ్సిఎఫ్ అంటారు. సో ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ గ్రేటెస్ట్ కామన్ డివైజర్. ఈ హెచ్సిఎఫ్ని జీసీడీ అంటే గ్రేటెస్ట్ కామన్ డివైజర్ అని కూడా అంటారు. సో మీకు ఫైండ్ హెచ్సిఎఫ్ లేదా ఫైండ్ జీసీడీ అన్న ఒకటి అనమాట. హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, జీసీడీ అంటే గ్రేటెస్ట్ కామన్ డివైజర్. ఎనీథింగ్ ఈజ్ సిమిలర్, సేమ్. సో కన్ఫ్యూజ్ అవ్వకండి, జీసీడీ అని ఇచ్చినా హెచ్సిఎఫ్ అని ఇచ్చినా అది హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు హెచ్సిఎఫ్ అంటే ఏంటి అని అన్నాడు, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అన్నాడు. ఇప్పుడు ఇందాక మనం కామన్ ఫ్యాక్టర్స్ కనుక్కున్నాం కదా, 20 and 24లో మనకి కామన్ ఫ్యాక్టర్స్ ఏమొచ్చాయి, 1, 2 ఇంకా 4 వచ్చాయి కదా. సో ఇక్కడ కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 20 and 24లో 1, 2, 4. ఇప్పుడు దీంట్లో హైయెస్ట్ ఫ్యాక్టర్ ఏది, 1, 2, 4 అంటే 4. దీన్నే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ హెచ్సిఎఫ్ అంటారు. అర్థమైంది కదా స్టూడెంట్స్. దీంట్లో మనకి గివెన్ నంబర్స్లో మనం ఫ్యాక్టర్స్ కామన్ ఫ్యాక్టర్స్ కనుక్కుంటాం కదా, కామన్ ఫ్యాక్టర్స్లో ఏదైతే హైయెస్ట్ నెంబర్ ఉందో దాన్ని హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటారు. అర్థమైంది కదా స్టూడెంట్స్. సో హెచ్సిఎఫ్ అయిపోయింది. నెక్స్ట్ హెచ్సిఎఫ్లో మెథడ్స్ ఉంటాయి మనం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయడానికి. ఆ మెథడ్స్ ఏంటి అని అంటే మెథడ్స్ ఆఫ్ హెచ్సిఎఫ్, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్,
అండ్ కంటిన్యూడ్ డివిజన్ మెథడ్. మనకి హెచ్సిఎఫ్ ఫైండ్ చేయడానికి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఉంటుంది, కంటిన్యూడ్ డివిజన్ మెథడ్ ఉంటుంది. సో ఏ మెథడ్లో అయినా మనం హెచ్సిఎఫ్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో హెచ్సిఎఫ్లో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్, కంటిన్యూడ్ డివిజన్ మెథడ్ ఉంది కదా స్టూడెంట్స్. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఎలా చేసుకోవాలో, కంటిన్యూడ్ డివిజన్ మెథడ్ ఎలా చేసుకోవాలో మీకు నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా స్టూడెంట్స్? సో హెచ్సిఎఫ్లో ఫస్ట్ మెథడ్ స్టూడెంట్స్, ఫస్ట్ మెథడ్ ఏమని చెప్పాను, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. సో ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఎలా చేయాలో మీకు నేను చూపిస్తాను. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, కొన్ని నంబర్స్ తీసుకుందాం స్టూడెంట్స్. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ 12, 30, 36 ఈ 3 నంబర్స్కి మనల్ని హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనుకో. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్తో ఈ నంబర్స్ని హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే, ఫస్ట్ నెంబర్ 12. ఫస్ట్ స్మాల్ నెంబర్స్ నుంచి వెళ్ళండి. ఈ మూట్లో స్మాల్ నెంబర్ ఫస్ట్ 12ది మనం ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మనం ఎలా కనుక్కుంటాము అలా కనుక్కోండి స్టూడెంట్స్. సో ఇలా 12 అని వేసుకుని ఇలా గీసుకుని నెక్స్ట్ 12 ఫస్ట్ టూ టేబుల్ నుంచి స్టార్ట్ చేద్దాం స్టూడెంట్స్. 2 టేబుల్లో 12 ఎక్కడ పోతుందంటే 2 6. నెక్స్ట్ 6 అనేది 2 3s. నెక్స్ట్ 3 అనేది 3 1s. సో 1 వచ్చిందంటే మీకు 12ది ఫ్యాక్టర్స్ అయిపోయినాయి. సో నెక్స్ట్ నెంబర్ తీసుకోండి ఇప్పుడు 30. సో ఫస్ట్ 2 టేబుల్ నుంచి వెళ్ళండి. 2 టేబుల్ 30 ఎక్కడ ఉంటుంది, 2 15s. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు 2 టేబుల్లో 15 ఉండదు కదా, నెక్స్ట్కి వెళ్ళండి. 3 టేబుల్ 3 5s. నెక్స్ట్ 5 అనేది 5 టేబుల్. సో 5 1s అయిపోయింది. 30 కూడా ఫ్యాక్టర్స్ అయిపోయినాయి. నెక్స్ట్ నెంబర్ ఏమి ఇచ్చాడు ఇక్కడ, 36 ఇచ్చాడు కదా స్టూడెంట్స్. సో ఇప్పుడు 36 చేద్దాం. 36. సో 2 టేబుల్ స్టార్ట్ చేద్దాం. 2 టేబుల్లో 36 ఎక్కడ పోతుంది, 2 18s. నెక్స్ట్ 2 9s. నెక్స్ట్ 9 అనేది 2 టేబుల్లో పోదు కాబట్టి 3 3s. నెక్స్ట్ 3 1s. అంతే, అర్థమైంది కదా స్టూడెంట్స్. సో మనకు 1 వచ్చే వరకు చేసుకోండి, అయిపోయింది. సో ఈ 3 నంబర్స్ని మనం డిఫరెంట్గా 12ని ఫస్ట్, తర్వాత 30ని, 36ని, ఇలా 3 నంబర్స్ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనేది కనుక్కోవాలి. కనుక్కున్నాక ఇప్పుడు ఫ్యాక్టర్స్ రాయండి కింద. సో 12 ఫ్యాక్టర్స్ ఏంటి, 2 × 2 × 3, 2 × 2 × 3. నెక్స్ట్ 30 ఫ్యాక్టర్స్ ఏంటి స్టూడెంట్స్, 2 × 3 × 5. 30 ఫ్యాక్టర్స్ 2 × 3 × 5. నెక్స్ట్ 36 ఫ్యాక్టర్స్ రాయండి. 36 ఫ్యాక్టర్స్ ఏంటి, 2 × 2 × 3 × 3. సో 2 × 2 × 3 × 3. అర్థమైంది కదా స్టూడెంట్స్. ఇప్పుడు కామన్ ఫ్యాక్టర్స్ని సర్కిల్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ 2 2 2 3 నంబర్స్లో 2 అనేది కామన్ ఫ్యాక్టర్. సో ఇలా మీరు సర్కిల్ చేయండి. నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ 2 ఉంది, మళ్ళీ ఇక్కడ 2 లేదు, సో వదిలేసేయండి. నెక్స్ట్ 3 ఇక్కడ ఉంది, 3
3 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో 3 ఈజ్ సిమిలర్ కదా. సో ఇక్కడ 3 సిమిలర్ ఉంది. సో ఇప్పుడు ఇక్కడ కామన్ ఫ్యాక్టర్స్. Common factors of 12, 30 and 36 are 2 ఇంకా 3 కదా, 2 into 3 అని రాయాలి. 2 into 3 అంటే ఈ అన్ని 2s కలిపి ఒక 2 తీసుకోండి, ఈ అన్ని 3s కలిపి 1 3. సో 2 multiplied with 3 ఎంత వచ్చింది స్టూడెంట్స్? 6. సో 2 3s are 6. సో HCF ఈక్వల్స్ టు 6 అని రాయండి. అర్థమైంది కదా స్టూడెంట్స్? సో ఇది HCF ఇన్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఎలా చేయాలో మీకు అర్థమైంది కదా స్టూడెంట్స్? సో నెక్స్ట్ మెథడ్ ఏం చెప్పాను మనకి? నెక్స్ట్ మెథడ్ ఏంటి? HCFలో 2 మెథడ్స్ ఉంటాయి. సో ఫస్ట్ వన్ ఈజ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్, నెక్స్ట్ వన్ కంటిన్యూ డివిజన్ మెథడ్. ఇప్పుడు కంటిన్యూ డివిజన్ మెథడ్ ఎలా చేయాలో చూద్దాం. ఇవే నంబర్స్ని కంటిన్యూ డివిజన్ మెథడ్ ఎలా చేయాలో చూద్దాం. సో నెక్స్ట్ మెథడ్ ఏంటి స్టూడెంట్స్? కంటిన్యూ డివిజన్ మెథడ్. సో ఇందాక నంబర్స్ 12, 30, 36ని మనము ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో చేసాం కదా. ఇప్పుడు కంటిన్యూ డివిజన్ మెథడ్లో ఎలా చేయాలో చూద్దాం. సో నంబర్స్ ఏంటి? 12, 30 and 36. సో ఫస్ట్ ఇక్కడ ఫస్ట్ స్మాల్ నెంబర్ ఏది? 12 కదా. సో ఇట్లా బ్రాకెట్ మనం డివిజన్స్ ఎలా చేస్తాం స్టూడెంట్స్? అలా ఓపెన్ చేసుకుని స్మాల్ నెంబర్ బయట, నెక్స్ట్ బిగ్ నెంబర్, ఇప్పుడు దీని తర్వాత నెక్స్ట్ బిగ్ నెంబర్ 30 కదా, 30ని ఇన్సైడ్ వేసుకోండి. అవుట్ సైడ్ ఏమో స్మాల్ నెంబర్, ఇన్సైడ్ దీనికి నెక్స్ట్ బిగ్ నెంబర్ వేసుకొని ఇప్పుడు 12 టేబుల్లో 30 ఉందా చెక్ చేసుకోవాలి. 30 లేకపోతే డివిజన్స్లో మనం ఎలా చేస్తాము? నియరెస్ట్ టు 30 నెంబర్ని తీసుకోవాలి. సో 12 టేబుల్ చూసినట్లయితే 12 1s are 12, 12 2s are 24, 12 3s are 36. 36 బిగ్గా అయిపోతుంది. సో 12 2s are 24 తీసుకోండి. 12 2s are 24. ఇప్పుడు ఏం చేస్తాం? సబ్ట్రాక్షన్. సేమ్ డివిజన్స్ ఎలా చేస్తాం అలా చేయాలి స్టూడెంట్స్. అందుకే దీన్ని కంటిన్యూ డివిజన్ మెథడ్ అంటారు. సో 30లోంచి 24 మైనస్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 6. ఇప్పుడు 6 వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇలా పెట్టుకుని ఇప్పుడు ఇక్కడ ప్రీవియస్ నెంబర్ ఏముంది? 12 కదా, ఈ 12ని మళ్ళీ ఇక్కడ తీసుకురండి. అర్థమైంది కదా స్టూడెంట్స్? మనం ఫస్ట్ ఇప్పుడు 2 నెంబర్స్ ఉంటే ఓన్లీ ఈ 2 నెంబర్సే చేస్తాం. 3 నెంబర్స్ ఉంటే ఏం చేయాలంటే ఫస్ట్ స్మాలెస్ట్ నెంబర్ ఏది అది అవుట్ సైడ్ వేసుకోండి, నెక్స్ట్ స్మాలెస్ట్ నెంబర్ ఈజ్ 30, ఇది ఇన్సైడ్ వేసుకోండి. ఇప్పుడు 12 టేబుల్తో 30ని డివిజన్ చేయండి. 12 2s are 24. సో సబ్ట్రాక్షన్ చేసి 6 వచ్చింది. 6 రిమైండర్ వచ్చినాక మళ్ళీ ఇలా పెట్టుకుని ప్రీవియస్ పైన ఏ నెంబర్ ఉందో ఆ నెంబర్ని మళ్ళీ బ్రింగ్ డౌన్ కిందకి తెచ్చుకొని ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు 6 టేబుల్లో 12 ఎక్కడ పోతుందంటే 6 2s are 12. మళ్ళీ సబ్ట్రాక్షన్ చేస్తే మీకు 0 వచ్చిందంటే ఇక్కడితో ఈ 2 నెంబర్స్ అయిపోయినాయి అని. ఇప్పుడు మనకి ఇంకో నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్ని ఎక్కడి నుంచి కంటిన్యూ చేయాలంటే ఇప్పుడు మనకి ఇక్కడ లాస్ట్ రిమైండర్ ఏం మిగిలింది? 6 కదా. ఈ 6ని మళ్ళీ తీసుకుని మనకి నెక్స్ట్ నెంబర్ ఏముంది ఇక్కడ? 36 కదా, ఈ 36ని చేయండి. ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేసుకుని 36 తోటి కంటిన్యూ చేయండి. ఇప్పుడు 6 టేబుల్లో 36 ఎక్కడ ఉంటుంది? 6 6s are 36. సబ్ట్రాక్ట్ చేస్తే మనకి రిమైండర్ 0. అర్థమైంది కదా స్టూడెంట్స్? సో మనకి లాస్ట్కి ఇదంతా చేశాక మనకి లాస్ట్కి ఇక్కడ ఏం వచ్చింది?
ఇటు సైడ్ ఏదైతే మిగిలిపోతుందో దాన్నే హెచ్సిఎఫ్ అంటారు. ఈ సమ్ ఇంకా ఎక్స్టెండ్ అవ్వచ్చు. ఎక్స్టెండ్ అయినా కూడా లాస్ట్కి మీకు ఈ ప్లేస్లో ఏదైతే వస్తుందో దాన్నే ఈ కంటిన్యూడ్ డివిజన్ మెథడ్లో హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ చేయాలంటే ఇక్కడ 3 నెంబర్స్ ఇవ్వని, 4 నెంబర్స్, ఎన్ని నెంబర్స్ అయినా ఇవ్వండి స్టూడెంట్స్. మనం ఫస్ట్ 2 నెంబర్స్ చేసుకుంటూ ఇప్పుడు ఇక్కడ ఈ నెంబర్తో స్టాప్ అయిపోయాం. మనం 0 వచ్చిందంటే స్టాప్ అయ్యి ప్రాబ్లం అయిపోయింది అన్నట్టు. సో ఎక్కడ స్టాప్ అయ్యాం మనం? 6 దగ్గర స్టాప్ అయిపోయాం. సో ఈ 6 అనే దాన్ని హెచ్సిఎఫ్ అంటారు. సో ఇక్కడ రాయండి హెచ్సిఎఫ్ ఈక్వల్స్ టు 6. అర్థమైంది కదా స్టూడెంట్స్? దీన్ని కంటిన్యూడ్ డివిజన్ మెథడ్. హెచ్సిఎఫ్ని ఎలా కంటిన్యూడ్ డివిజన్ మెథడ్ ఎలా చేయాలో అర్థమైంది కదా స్టూడెంట్స్? సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఎలా చేయాలి, కంటిన్యూడ్ డివిజన్ మెథడ్లో కూడా మీకు ఎలా చేయాలో ఇప్పుడు అర్థమైనట్టుంది. ఇప్పుడు మనం ఎక్సైజ్ అనేది 3.4 ఎక్సైజ్ అనేది స్టార్ట్ చేసుకుందాం. అర్థమైంది కదా స్టూడెంట్స్?